నేను చెక్ చేస్తాను. నేను ఇక్కడ మీరు ఎవరు అంటున్నా? నేను ఎస్ఐని. ఐడి కార్డు చూపించండి. మా ఐడి కార్డు లేదా మేము ఐడి కార్డు చూపించండి. పోలీస్ ఉండాను మాకెట్లేదు. నేను ఒక హైకోర్టు పోలీస్ మానవ హననానికి వ్యతిరేకంగా వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత. వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత. పోరాడదాం మానవ హననానికి వ్యతిరేకంగా. పోరాడదాం రాజ్యహింసకు వ్యతిరేకంగా. పోరాడదాం రాజ్యహింసకు వ్యతిరేకంగా. పోరాడదాం మానవ హననానికి వ్యతిరేకంగా. జరిగినటువంటి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్కౌంటరు, దానిపైన వాస్తవ విషయాలు నిజ నిజాలు నిగ్గు తేల్చాలనేటువంటి ఉద్దేశంతో సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా సుదూర ప్రాంతం నుంచి ఒక 400 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ పరిధికి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా అక్రమంగా పోలీసులు అటకాయించి విద్యార్థులు అనేటువంటి కనికరం లేకుండా ఒక నిజ నిజాలు నిగ్గుదెల్చడానికి పోతున్నారనేటువంటి ఒక బాధ్యతను మరిచి మేము ప్రభుత్వానికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము పోతున్నటువంటి సందర్భంలో ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా మాకు భద్రత కల్పిస్తూ రక్షణ కల్పిస్తూ మమ్మల్ని మారేడుమిల్లి ప్రాంతాల్లో పర్యటించేటువంటి అవకాశం కల్పించండి అని మేము ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా పిలుపునివ్వడం జరిగింది. యూనివర్సిటీ విద్యార్థుల తరపున ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నాను. నా పేరు లెనిన్. నేను లా స్టూడెంట్ని ఉస్మానియా యూనివర్సిటీ. అయితే గత నెల 18వ తారీఖున జరిగిన మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్, హిడ్మా ఎన్కౌంటరు మరియు కొంతమంది మావోయిస్టు సభ్యులు చనిపోయిన ఎన్కౌంటరు జరిగింది. అయితే పోలీసులు మాత్రం దాన్ని ఎదురుకాల్పులో చనిపోయారని చెప్తున్నారు. మావోయిస్టు కానీ ప్రజా సంఘాలు కానీ అది బూటకపై ఎన్కౌంటరు, పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి హత్య చేశారని చెప్తున్న సందర్భంలో దేశవ్యాప్తంగా ఈ ఎన్కౌంటర్ పైన అనుమానాలు ఉన్న సందర్భంలో మేము యూనివర్సిటీ విద్యార్థులుగా, చైతన్యం ఉన్న యూనివర్సిటీ విద్యార్థులుగా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీల నుంచి విద్యార్థులం అందరం కలిసి మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఘటన స్థలానికి వెళ్ళి నిజ నిర్ధారణ చేయాలని అనుకున్నాం. అయితే దానికి సంబంధించి మేము హైదరాబాద్ నుంచి యూనివర్సిటీ ఒక బృందంగా బయలుదేరిన తర్వాత ఈ చింతూరు పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు మమ్మల్ని అడ్డుకొని మా ప్రజాస్వామిక హక్కును కాలరాస్తున్నారు. అయితే మేము ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే మేము మారేడుమిల్లి ఘటనకు వెళ్ళేటట్లు మమ్మల్ని సహకరించాలని ఎమ్మటే పోలీస్ స్టేషన్ నుంచి కూడా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు అల్లూరి విజయ్, ఉస్మానియా యూనివర్సిటీ మొదటి సంవత్సరం విద్యార్థి. మేము ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా 2-3 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ నిర్వహించాము. మారేడుమిల్లిలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ పైన విద్యార్థులుగా మేము అక్కడ జరిగినటువంటి సంఘటన స్థలాన్ని పరిశీలిస్తామని చెప్పేసి బహిరంగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా గారికి ఒక లేఖ రాశాము. అదేవిధంగా మీడియా ద్వారా ఒక సమాచారం పంపాము. మేము ఆ ఘటన స్థలాన్ని ఏదైతే జరిగినటువంటి మానవ హననం ఉందో ఆ ప్లేస్ ని మొత్తం కూడా సందర్శించి వాస్తవ విషయాలు తెలుసుకుంటాం. ఆదివాసీల సమస్యలు ఏమున్నాయి, అక్కడ ఏం జరిగింది, అసలు అక్కడ ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి అనేటువంటి విషయాలు అనేటువంటివి బహిరంగంగా తెలుసుకుంటామని చెప్పేసి మేము గత 5 రోజుల కింద ప్రకటించి రావడం జరిగింది. వస్తున్నటువంటి సందర్భంలో మేము ఒక 300-400 కిలోమీటర్ల సుదూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసి వచ్చినటువంటి ఈ ప్రాంతానికి, చింతూరు అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ పోలీసులు అటకాయించి మొత్తం కూడా విద్యార్థులు అనేటువంటి ఒక కనికరం లేకుండా అసలు మేము ఏం అడుగుతా ఉన్నాము, ఆ ఏదైతే జరిగినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి వెళ్లి విషయాలను అధ్యయనం చేస్తాం. ఇక్కడ అందరూ లా స్టూడెంట్స్ ఉన్నారు, ఫిలాసఫీ స్టూడెంట్స్ ఉన్నారు, పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు, ఉన్నతమైనటువంటి విద్యార్థులు. మేము ఏం వాళ్ళకు కూడా లేఖ రాశాము, ప్రభుత్వానికి లేఖ రాశాము. ఒక చట్టబద్దంగా, రాజ్యాంగబద్దంగా, ప్రజాస్వామ్య విలువలకు లోబడి డిమాండ్లు చేస్తా ఉన్నాం. అట్లాంటి సందర్భంలో కూడా ఇక్కడ అడ్డుకొని మమ్మల్ని ఏదో పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి మా వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ బంధించి పోలీస్ వాళ్ళని, మన మీడియా వాళ్ళ మిత్రులను కూడా మొత్తం కూడా బెదిరింపు గురి చేయడం సరైన పద్ధతి కాదు. దీన్ని ఏదైతే విద్యార్థులను మొత్తం కూడా బంధించేటువంటి చర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఏదైతే మారేడుమిల్లిలో జరిగినటువంటి పోయిన నెల 18వ తారీఖు జరిగినటువంటి ఎన్కౌంటర్కు సంబంధించిన అంశం మీద అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి విద్యార్థులు అందరం కూడా ఒక నిజ నిర్ధారణ బృందంగా ఏర్పడి
మొన్న 5 రోజుల క్రితం యూనివర్సిటీ కేంద్రంగా ఒక ప్రెస్ నోట్ బహిరంగంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ గారికి, అదేవిధంగా మావోయిస్టు పార్టీకి కూడా ఒక లేఖ రాశాము. ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ యొక్క ప్రదేశానికి మారేడుమిల్లికి వచ్చి విద్యార్థులుగా ఒక అధ్యయనం చేసి వాస్తవాలని సమాజానికి అందించేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మేము ఆ రోజు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది, బహిరంగ లేఖ రాయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము నిన్న నైట్ బయలుదేరి మేమందరం కూడా యూనివర్సిటీకి విద్యార్థులకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు వైపు నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి దాదాపుగా 355 కిలోమీటర్ల పైన వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ చింతూరు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఆఫ్ చేశారు. ఎందుకు ఆఫ్ చేశారంటే రీజన్ చెప్పట్లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి బాగలేదు, కుంబింగ్ నడుస్తుంది, లేదనుకుంటే అక్కడ ప్రజలు అనేటువంటి వాళ్ళు తిరగబడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మేము ప్రజలతో మాట్లాడతాం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, వాళ్ళకి వచ్చిన మేము రావటం వల్లనే ఇబ్బంది వచ్చిందంటే ఆ ఇబ్బంది ఈ యొక్క మీడియా వేదికగా మేము మాట్లాడతాం, వాళ్ళకున్న సమస్యను నివృత్తి చేస్తామంటే మాకు అవకాశం కల్పించకుండా దాదాపుగా మమ్మల్ని 3 గంటల పైన ఇక్కడ మమ్మల్ని ఉంచి మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి ఇప్పటి వరకు కూడా మేము విద్యార్థులు చాలా మంది టిఫిన్ కూడా చేయలేదు. మేము ఏమంటున్నామంటే ఇది ప్రజాస్వామిక బద్దంగా మేము ఒక బహిరంగ లేఖ రాసి కూడా ఈరోజు విద్యార్థులను అసలు వాస్తవాన్ని సమాజానికి అందిద్దామనేటువంటి అధ్యయనం చేద్దామని వస్తే కనీసం ఇలా ఈ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పోలీసు యంత్రాంగం సహకరించే పరిస్థితి లేదు. మేము ఏమంటున్నామంటే ఒకటే అడుగుతున్నాము, వాస్తవాలు అనేటువంటి సమాజానికి తెలవాలి. ఎందుకు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, అది ఎన్కౌంటర్ అనేటువంటిది బూటకమా లేకపోతే ఎన్కౌంటర్ అనేటువంటిది ఈ సమాజానికి మానవ హరణం జరుగుతుంది. కాబట్టి మనం